శ్రీమాత్రే నమః. ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా. అద్రిక దీనురాలై కాళ్ళ వేళ్ళ పడింది, బతిమాలింది, శాప విమోచనం చెప్పమంది. విప్రుడు కరిగిపోయాడు, కరుణించాడు. కళ్యాణి, నీ కడుపున 2 మానవ శిశువులు జన్మిస్తారు. దానితో నీకు శాప విమోచనం. మళ్ళీ నీ దివ్య సుందర రూపం నీకు వస్తుంది. నీ లోకానికి నువ్వు వెళతావు అన్నాడు. ఆ ప్రకారమే చేపగా మారి 2 బిడ్డలను ప్రసవించింది. శాప విమోచనం అయింది, స్వర్గానికి వెళ్ళిపోయింది. మహర్షులారా, మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం. మత్స్యగంధి దాసరాజు గారి ఇంట ఎదుగుతోంది. రూపయవ్వనవతి అయ్యింది. ఒక రోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తోంది. అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి. అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. నావలో నదిని దాటించమని దాసరాజును అడిగాడు. అత్యవసరంగా వెళ్ళాలని త్వరపెట్టాడు. భోజనం చేస్తున్న దాసరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనుక మత్స్యగంధిని పురమాయించాడు. అమ్మాయి, ఆవలి ఒడ్డుకు చేర్చిరా, వెళ్ళాలని తొందరపడుతున్నాడు, పైగా తపస్వి అన్నాడు. సరేనంది మత్స్యగంధి.